సంభాషణ, మాట్లాడేటటువంటి వరం. మనము ఎవరితో మాట్లాడాలి, ఎవరితో సంభాషించాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ వరము మనకు ఉపయోగపడుతుందంటే నెంబర్ 1 మనం దేవునితో మాట్లాడటానికి. ఈ వరము దేనికి? దేవునితో మాట్లాడటానికి. కమ్యూనికేషన్, ఎవరితోటి కమ్యూనికేషన్ చేయడానికి, ఎవరితో మాట్లాడడానికంటే దేవునితో మాట్లాడటానికి. దేవునితో మాట్లాడాలంటే మనకు దేవుని యొక్క వాక్యములు చెప్పి ఉన్నాడు. చూడండి, ఇదే 1 కొరింథీ 14వ అధ్యాయము 2వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. చదవండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవ్వడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా.